నా పేరు వడ్లమూడి నరసింహారావు. నేను వీరవల్లి టవర్స్ లో నివసిస్తుంటాను. నా పక్క ఫ్లాట్ లోనే వాళ్ళ మామయ్య వాళ్ళ దగ్గర కాకుమాన సదాశివరెడ్డి అనే వ్యక్తి నివసిస్తుంటాడు. ఇద్దరు పక్కపక్కనే ఉంటాం కాబట్టి నమ్మకం భావంతో అతనికి వెహికల్ అమ్మాను. 7 లక్షల రూపాయలకి ఇన్నోవా కారును అమ్మాను. అమ్మిన తర్వాత ఇన్నోవా కారును వాళ్ళ అనుచరుడైనటువంటి వ్యక్తి మోరా సామిరెడ్డి పేరు మీద బయోమెట్రిక్ వేయించుకొని డబ్బులు ఇస్తానని చెప్పి డబ్బులు ఇవ్వకుండా ఎగవేత చేసి పారిపోయాడు. మళ్ళీ రేపిస్తానని చెప్పి ఎల్లుండి ఇస్తానని చెప్పి చెబుతూ ఉన్నాడు. కానీ ఇంతవరకు డబ్బులు ఇవ్వలేదు. అడిగిన 3 నెలల తర్వాత కూడా ఇవ్వలేదు. తర్వాత నా మీద 8 మంది మనుషులు తీసుకొచ్చి అపార్ట్మెంట్లో మీటింగ్ జరుగుతుంటే మీటింగ్లో నా పైన దాడి చేయించాడు. ఆ 8 వ్యక్తుల పేర్లు, అడ్రస్లు అన్నీ నా దగ్గర ఉన్నాయి. మళ్ళీ అతను నిన్ను చంపేస్తానని భయపెడుతూ ఉన్నాడు. నేను అప్పుడు రూరల్ పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి సీఏలకి వాళ్ళందరికీ వివరించాను. 2 సార్లు కంప్లైంట్కి వెళ్ళాను. వాళ్ళు నా కంప్లైంట్ తీసుకోలేదు. రాజకీయ ఒత్తిళ్లతోటి నా కంప్లైంట్ని చింపిపారేశారు. అతను లోపలకు కూడా పోలీస్ స్టేషన్లోకి రానివ్వలేదు. నేను ఎంప్లాయీని కాబట్టి నేను మెదలకుండా ఉన్నాను. ఇప్పుడు గవర్నమెంట్ మారిన పరిస్థితుల వల్ల ఈ గవర్నమెంట్ నాకు సహకరిస్తుందని ఉద్దేశంతో నేను ఈ గవర్నమెంట్ని కోరుకుంటున్నాను. నాకు కాకుమాన సదాశివరెడ్డి అనే వ్యక్తి వైఎస్ఆర్ పార్టీ కార్యకర్త, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రధాన కార్యదర్శి అని చెప్పుకుంటూ నరసరావుపేటలో రౌడీజం చేస్తున్నాడు. ఇతని వల్ల నాకు ప్రాణహాని ఉంది. నాకు ఏది జరిగినా సరే రాబోయే కాలంలో ఎలాంటి జరిగినా సరే ఆయనే బాధ్యత వహించాలి, అతనిదే బాధ్యత. ఇది నేను పోలీసు వారికి కూడా తెలియజేస్తాను. పోలీసు వారు కూడా దీన్ని గమనించగలరని ప్రార్థిస్తున్నాను. మీకోసం కార్యక్రమానికి నారా చంద్రబాబు నాయుడు గారు పెట్టిన కార్యక్రమానికి నేను విచ్చేసి ఎస్పీ గారి సమక్షంలో నాకు న్యాయం జరుగుతుందని కోరుకుంటూ అతని వల్ల ప్రాణహాని ఉందని ఎస్పీ గారికి తెలియజేస్తూ ఇది నా వాంగ్మూలంగా నేను ఇస్తున్నాను.